ఏదో ఒకలాగా నానమ్మతో కన్విన్స్ చేయించి మొత్తానికి మా నాన్న అయితే ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు మరి షాప్ పెట్టుకోవాలంటే ఎలా చెప్పండి? తిరిగెళ్ళి మళ్ళీ తాతయ్యనే అడగాలి. కానీ ఇప్పుడు మా తాతయ్యకి మాత్రం హోటల్నే అప్గ్రేడ్ చేయించాలి అని హోప్స్ తోనే ఉండిపోయాడు. మరి ఇప్పుడు ఎలా ఒప్పించేది? నాకు ఇష్టమైంది చెయ్యాలా, లేక తన కోసం నా సాక్రిఫైస్ చేసుకుని నా జీవితాంతం ఆయన కోసం వర్క్ చేయనా అని ఒక క్వశ్చన్ మార్క్ లో నించున్నాడు మళ్ళీ మా నాన్న. కానీ మనం అప్పటికీ కడుపులో ఉండి మా అమ్మ కడుపులో అల్లరి చేస్తున్నాం. బయటికి వచ్చే సమయము ఇప్పుడు బాధ్యతలన్నీ పెరగాల్సిన సమయం కదా. ఈ టైంలో పెద్దగా మా నాన్నకి డెసిషన్ తీసుకునే సమయం కూడా లేదు. ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నా ఫాస్ట్ గా తీసుకోవాలి. ఫైనల్ గా మా నాన్న ఒకే ఒకటి చేస్తాను, అది ఫోటోగ్రఫీయే చేస్తాను, దయచేసి ఈ హోటల్ నాపేద్దాము, ఇక పైన నేను ఫోటోగ్రఫీ షాప్ పెట్టుకుంటాను అని చెప్పేసి అన్నాడండి. అని మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. మళ్ళీ నానమ్మ తాతయ్యని కన్విన్స్ చేసి సగం పోర్షన్ ని డాడీకి ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హాఫ్ పోర్షన్ లోనే నేను ప్రూవ్ చేసుకుంటాను అని హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ షాప్ పెట్టిన ఇయర్ లోనే మనం కూడా పుట్టామనుకోండి. అలా తాతయ్య ఇచ్చిన హాఫ్ పోర్షన్ ని అప్గ్రేడ్ చేస్తూ చేస్తూ ఈ రోజు ఈ స్థితిలో నుంచోబెట్టారు. ఈ జర్నీ ఆఫ్ లైఫ్ లో మెంటల్లీ అండ్ ఫినాన్షియల్లీ మా అమ్మ సపోర్ట్ చాలా ఉంటుండే. మా నాన్న కోసం ఫోటోగ్రఫీ నేర్చుకుంది. అండ్ ఈ రోజు షాప్ లో ఎవ్రీథింగ్ మా మమ్మీ సింగిల్ హ్యాండ్ తో నడపగలదు. రాను తాతయ్య కూడా అయ్యో ఫోటోగ్రఫీలో నా బిడ్డ ఇంత డెవలప్ అయ్యాడులే అని చెప్పి ఇంకా ఆ కోపాన్ని కూడా అంచుకోవడం స్టార్ట్ అయింది. టైంలో హెల్ప్ చేసిన మా అమ్మకే కానీ ఈ రోజు మా తాత నానమ్మకే కానీ వాళ్ళకి ఇచ్చిన దానికంటే డబుల్ హ్యాపీగా చూసుకుంటున్నారు. ఆ రోజు మా తాత కోసం మా నాన్న హోటల్ ని తీసుకొని ఉంటే గనక ఇష్టం లేని పనిని కూడా కష్టంగా చేయాల్సి వచ్చింది. కానీ ఈ రోజు ఆయన కష్టం అనిపించింది కూడా ఇష్టంగా చేస్తున్నాడు.